ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ చీఫ్ రామచంద్రరావు త్రిమెన్ కమిటీని వేశారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, సీనియర్ లీడర్ ఆంజనేయులు నియమించారు. గ్రౌండ్ స్థాయిలో పర్యటించి అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు సేకరించనున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇప్పటికే బీజేపీ అభ్యర్థికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా మలుగులు నడుస్తున్నాయి, అంతర్గత పోర్లు కూడా నడుస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఎప్పుడు ఫైనల్ చేసే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాషాయదళం ఒక ఛాలెంజ్గా తీసుకుంది. దానిలో భాగంగానే బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు మానిటరింగ్ కమిటీ 5 సభ్యులతో కూడుకున్నటువంటి మానిటరింగ్ కమిటీని వేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు తాజాగా అభ్యర్థి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో 3-man కమిటీని కూడా నియమించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఆ మానిటరింగ్ కమిటీకి సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేయడం కానీ బూత్ లెవెల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా కాషాయ దళానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా ఇప్పటికే 3 నుంచి 4 వరకు కూడా అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు వేసినటువంటి 3-man కమిటీ, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ధర్మారావు కానీ, అదేవిధంగా మాజీ ఎంపీతో పాటు అదేవిధంగా ఒక సీనియర్ లీడర్ అడ్వకేట్ అయినటువంటి ఆంజనేయులు, వీళ్ళ 3తో కూడుకున్నటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ నేతకి పట్టం కట్టబోతున్నారు, ఏ నేత వైపు ప్రజలు బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నారన్న దానిపైన ప్రధానంగా అభిప్రాయ సేకరణ చేపడతారు. అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక అనేటటువంటి అంశం ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అంటేనే బీజేపీకి పట్టున్నటువంటి సిటీ హైదరాబాద్. అలాంటి సిటీలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక పైన ప్రధానంగా బీజేపీ పార్టీ ఫోకస్ చేయడంతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర నాయకత్వం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.